హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ రవ్వ కేసరి. రవ్వ కేసరి తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక పెనం పెట్టి దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసి అందులో జీడిపప్పు లేకపోతే బాదం పప్పు ఏది ఉంటే అది వేసుకుని వేపుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకుని ఆ నెయ్యిలో వేసుకుని ఇది ద్వారగా వేగేంత వరకు వేపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరో గిన్నె పెట్టుకుని అందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక 4 కప్పులు వాటర్ వేసుకుని అది బాయిల్ అవుతున్నప్పుడు దానిలో ఇలాచీ పౌడర్ వేసుకుని ముందుగా వేపి పెట్టుకున్న రవ్వను ఈ వాటర్లో వేసి బాగా కలుపుకోవాలి. రవ్వ బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పంచదార తీసుకుని వేసుకోవాలి. ఈ పంచదార బాగా కరిగేంత వరకు బాగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది బాగా కలుపుకోవాలి. ఇది ఇలా బాగా దగ్గరికి ఉడికిన తర్వాత దీనిలో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని ఇది మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఈ కేసరిలో మొత్తం నెయ్యి మొత్తం ఇంకిపోయేలా కలుపుకోవాలి. బాగా ఉడికి నెయ్యి మొత్తం పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ముందు వేపు పెట్టుకున్న బాదం పప్పు ఇందులో వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి.